హాయ్ గైస్, మీలో చాలామందికి ఇమ్మడి రవి తెలిసి ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ సోషల్ మీడియాలో ఒక రియల్ స్టార్ అని చెప్పొచ్చు. అంత పాపులర్ అయ్యారు ఈ ఐబొమ్మ పైరసీ వెబ్సైట్తో. అయితే తనను రీసెంట్గా పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. అయితే ఒక లాయర్ గారు వచ్చి తనని బయటికి తీసుకొచ్చారు బెయిల్ ద్వారా. ప్రజెంట్ ఆయన బయటే ఉన్నారు. అయితే పోలీసులు ఏమనుకుంటున్నారంటే తను ఖాళీగా ఉండకూడదు, తనది ఒక షార్ప్ మైండ్ సెట్ కాబట్టి తనను మనం యూస్ చేసుకోవాలి అని ఐబొమ్మ రవికి ఒక జాబ్ ఆఫర్ అయితే ఇచ్చారనమాట పోలీసులు. ఆఫర్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో కానీ ఆన్లైన్లో కానీ చాలామంది స్కామ్కి గురవుతున్నారనమాట. ఇలా డబ్బులు పోయాయి, మేము స్కామ్కి గురయ్యామని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ స్కామర్ని పట్టుకోవడానికి పోలీసులు చాలా కష్టపడుతున్నారనమాట. అయితే అటువంటి స్కామర్స్ని పట్టుకోవడానికి ఇమ్మడి రవిని యూజ్ చేసుకోవాలని ఇమ్మడి రవికి ఒక జాబ్ ఆఫర్ అయితే ఇచ్చారనమాట. ఈ విధంగా స్కామర్స్ని నువ్వు హ్యాక్ చేసి పట్టుకోవాలని. మరి ఇమ్మడి రవి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఆ జాబ్ని ఆయన రిజెక్ట్ చేస్తాడా, లేకుంటే ఆ జాబ్ చేస్తాడా, లేకుంటే ఏదైతే ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ని కంటిన్యూ చేస్తారా అనేది ఎటువంటి సమాచారం లేదు. అయితే ఐబొమ్మ వెబ్సైట్ని కంటిన్యూ చేయడం కష్టం, ఎందుకంటే అది పోలీసుల చేతిలోకి అయితే కంప్లీట్గా వెళ్ళిపోయింది. ప్రజెంట్ ఇమ్మడి రవి ఈ విధంగా ఏదైతే పోలీసులు జాబ్ ఆఫర్ ఇచ్చారో ఆ స్కామర్స్ని పట్టుకునే ఆఫరు, ఆ జాబ్ని చేసుకుంటే బెటరు. ఎందుకంటే అలా చేయడం వల్ల చాలామందికి యూజ్ అవుతుందన్నమాట. స్కామింగ్ని ఇంకా చాలా తగ్గించవచ్చు. అలానే ఆయన స్కిల్స్ని యూజ్ చేసుకోవచ్చు, తనకి ఉపాధి కూడా ఉంటుంది, మంచి లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు. లేదు కాదు అనుకుని ఇటువంటి ఐబొమ్మ పైరసీ వెబ్సైట్స్ ఇంకేమైనా క్రియేట్ చేసి పెడితే తనని మళ్ళీ ఎలా అయినా పట్టుకుంటారు పోలీసులు. అండ్ మీరేమనుకుంటున్నారు, ఐబొమ్మ రవిని ఏం చేస్తే బాగుంటుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.